హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏలు విడుదల. పెండింగ్ డీఏల సమాచారం అండి. అలాగే ఆరవ డీఏ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల నుండి 6వ డీఏ కూడా మొదలైంది. వరుసగా మనం చూసుకున్నట్లయితే 2022 జనవరి డీఏ అనేది 3.64% చెల్లించాలి. కానీ ఇంకా జీవో జారీ చేయలేదు. అలాగే 2022 సంబంధించి జూలై నెలకి 3.64%తో డీఏను ప్రకటించాలి. డీఆర్‌ని. కానీ ఇంతవరకు ఊసే లేదు. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం డీఏ మరియు డీఆర్ అనేది సంవత్సరానికి 2 సార్లయితే పెంచుతూ ఉంటారండి. మొదటిది జనవరి నెలలో, రెండవది జూలై నెలలో అన్నమాట. సో, ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం 1% డీఏని గనక పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలు 0.91% అయితే పెంచాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రం 4% పెంచింది ఇక్కడ. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు 3.64% అయితే పెంచాలి. ఇక 2023 జనవరి డీఏ అనేది 3.64% అయితే రావాలి. కానీ రాలేదు. 2023 జూలై నెలకు సంబంధించినటువంటి డీఏ అనేది 3.64% రావాలి. కానీ ఇంతవరకు ఊసే లేదు. 2024 జనవరి డీఏ అనేది 3.64% రావాలి. కానీ ఇంతవరకు దీని గురించి కూడా డీఏ లేదు. కానీ ఇక్కడ మొదటిది, రెండోది, మూడవది, నాలుగవది, ఇక్కడ ఐదవది మనము చూస్తున్నాము. 2024 జనవరి 6వ డీఏ ఇప్పుడు మొదలైందండి. ఇక్కడ మనకు 3.64% రావాలి. ఇంకా రాలేదన్నమాట. వీటిలో రెండింటికి సంబంధించి 2 డీఏలను ఈ దసరా కానుకగా అయితే చెల్లించబోతోంది. మొత్తం ఈ 6 డీఏల సగటు మనం చూసుకున్నట్లయితే మొత్తము ఈ విధంగా 21.84% అయితే రావాల్సి ఉంది. అరియర్ పెండింగ్‌లో ఉందన్నమాట. వీటిని క్యాష్ రూపంలో కూడా చెల్లించలేదు. అరియర్స్ కూడా చెల్లించలేదు. జీవో విడుదలైతే అట్‌లీస్ట్ క్యాష్ రూపంలో అయినా కూడా వీటిని పొందవచ్చన్నమాట. ఇంకా జీవో అనేది విడుదల కాలేదు. ఈ ఈ సెప్టెంబర్ లేదా దసరా కానుకగా అక్టోబర్‌లో అయితే వీటికి 2 డీఏలకు సంబంధించి ఖచ్చితంగా డీఆర్‌లకు సంబంధించినటువంటి జీవో అయితే విడుదల కానుందండి. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.